అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమించానే చలి' పార్ట్ 3. ఇక కథలోకి వెళితే, నువ్వు నన్ను ఫంక్షన్‌కని పిలిచి నా పరువు తీస్తావు అనుకోలేదు. ఆల్రెడీ నీకు చెప్పాను నాకు పెళ్ళయిందని. మళ్ళీ ఇంకోసారి నాకు కనిపిస్తే చంపేస్తాను అని స్టేజి దిగుతుంది. స్టేజి దిగిన వసుంధరకి ఎదురుగా తన తండ్రి, తన చెల్లెలు కనిపిస్తారు. వాళ్ళని అలా చూడగానే ఇంతవరకు ఆపుకున్న దుఃఖం ఆగదు. వాళ్ళ నాన్నను కౌగిలించుకొని బోరున ఏడ్చేస్తుంది. కళ్యాణ్, వర్ష ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని స్టన్ అయిపోయి అలాగే చూస్తుండిపోతారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ లోకేష్పై చాలా కోపంగా ఉంటారు. నువ్వు చేసిన పని నీకేమైనా అర్థమవుతుందా అని కోపడుతుంది రాణి. నేనేం చేశాను అమ్మా? ఏం చేశావా? నా పరువు తీశావు. ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న నా గౌరవం, ప్రతిష్ట అన్నీ ఈరోజు నువ్వు మంట కలిపావు అని లోకేష్పై చేయి చేసుకోబోతాడు వీరేంద్ర. రాణి వీరేంద్రను ఆపి, ఏంటండి మీరు? చేతికి వచ్చిన నా కొడుకుపై చేయి చేసుకుంటారా? ఇంకేం చేయాలి? నీ కొడుకు చేసిన పనికి సన్మానం చేయాలా? ఎందుకండి అంత కోపం? అసలు ఆ అమ్మాయి ఎవరో, వాడు ఎందుకు అలా మాట్లాడాడో తెలుసుకుంటే సరిపోతుంది కదా. వీడితో మాట్లాడాలంటే నాకు చిరాకు అనిపిస్తుంది. అదేదో నువ్వే కనుక్కో అని తన రూమ్కి వెళ్తాడు వీరేంద్ర. లోకేష్, ఆ అమ్మాయి ఎవరు? నీకు తను ఎలా తెలుసు? అంది వాళ్ళ అమ్మ రాణి. అమ్మా ప్లీజ్ నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేయండి. రేయ్, నువ్వు ఇప్పుడు చెప్తావా చెప్పవా? చెప్పను, చెప్పలేను. చెప్పకపోతే నా మీద ఒట్టే. అమ్మా ఏంటిది అని అక్కడే ఉన్న సోఫాలో కుప్పకూలిపోతాడు. 3 years బ్యాక్. అబ్బబ్బా లేండే, ఎంతసేపు లేపాలి మిమ్మల్ని అని వసుంధ వర్షలను లేపుతూ ఉంటుంది కళావతి. ఏంటత్తా పొద్దున్నే నీ నస అని మళ్ళీ ముసుగు వేసుకొని పడుకుంటారు ఇద్దరు. అటు చూడండి, పొద్దు పొడిసి చాలాసేపు అవుతుంది. ఆడపిల్లలు పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేస్తారు. మీరేంటే దున్నపోతుల్లా ఇంకా నిద్రపోతున్నారు? అబ్బా పొద్దున్నే నీ గోల ఏంటత్తా? అయినా పని చేయడానికి నువ్వున్నావు కదా అంటారు ఇద్దరు. ఏంటే, నేను ఏమైనా మీ ఇంట్లో పని మనిషి అనుకుంటున్నారా? ఏదో మా అన్నయ్య నా కూతురి పెళ్లి చూపులు రామ్మా అని పిలిస్తే వచ్చాను, కానీ గతి లేక కాదు. పెళ్లి చూపులా? పెళ్లి చూపులు ఎవరికి అంటారు ఇద్దరు ఒకేసారి. నాకు అని వెటకారంగా అంటుంది వాళ్ళ అత్త. నీకా? మామయ్య ఎప్పుడు నిన్ను వదిలేశాడు? మాకు చెప్పనే లేదు. నాకు తెలిసి ఉంటే మామయ్యతో పార్టీ అడిగి ఉండేదాన్ని అంటుంది వసుంధర. ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు, పార్టీ అడుగుదాం అంటుంది వర్ష. నాకు అంతటి అదృష్టం కూడానా అని అప్పుడే రూమ్లోకి వస్తున్న కళావతి భర్త రాజేష్ అంటాడు. మామయ్య అని తనని హగ్ చేసుకుంటారు ఇద్దరు. మీ అందరికీ వేలాకోలం అయిపోయింది నేనంటే అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది కళావతి. ఏం అనాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని కళ్ళ మీదే ఉంటాయి మీ ఆడవాళ్లకు. ఏడ్చింది చాలు కానీ ఇంకా ఆపు కళ అంటాడు రాజేష్. కళావతి ఆపకపోవడంతో స్వారికళ, ఏదో చిన్నపిల్లలం తెలియక అన్నాము అని అమాయకంగా అంటారు ముగ్గురు ఒకేసారి. వాళ్ళ ముఖాలు చూసి కళావతి నవ్వుతుంది. అమ్మయ్య నవ్వేశావా? మా అందరి ముఖాన కొంచెం వేడివేడి కాఫీ కొడితే గొంతు తడుపుకుంటాం అంటాడు రాజేష్. కళావతి చీర తీసుకుని వచ్చి వర్షాకి ఇచ్చి కట్టుకోమంటుంది. ఇప్పుడు ఈ చీర ఎందుకత్తా? పెళ్లి చూపులు అక్కకు అయితే నేనెందుకు కట్టుకోవాలి చీర అంటుంది వర్ష. పెళ్లి చూపులు వసుంధరకి కాదు నీకు. ఏంటత్తా నువ్వు చెప్పేది అని వర్ష షాక్ అవుతుంది. అయినా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లకు పెళ్లి చేస్తారు కానీ ఇక్కడ ఏంటి విచిత్రంగా నాకు పెళ్లి చూపులు? అది పుట్టినప్పుడు ఎప్పుడో నా ఇంటి కోడలు అని నేను ఫిక్స్ అయ్యాను. దాని మెడలో తాళి కట్టడానికి వాడు ఎప్పుడో సిద్ధంగా ఉన్నాడు కనుక ఇప్పుడు పెళ్లి కొడుకుని వెతకాల్సింది నీకు. హలో, ఎవరినడిగి ఎలా ఫిక్స్ అయ్యారు? నా ఇష్టంతో పని లేదా మీకు? ముందే చెప్పాను నాకు బావ మీద అలాంటి ఒపీనియన్ లేదని అంటుంది వసుంధర. అభిప్రాయంది ఏముంది, పూటకొకటి మారుతుంది. పెళ్లి చేస్తే అంతా సర్దుకుంటుంది అంటుంది కళావతి. అయినా నా కొడుకుకు ఏం తక్కువ? అందగాడు, అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. ఇంకేం కావాలి నీకు? అవన్నీ నాకు తెలియదు. నీ కొడుకంటే నాకు ఇష్టం లేదు అని అక్కడి నుండి వెళ్తుంది వసుంధర. పెళ్లి వాళ్ళు రావడం, అమ్మాయి నచ్చిందని చెప్పి త్వరలో ముహూర్తాలు పెట్టుకుందాం అని వెళ్ళిపోతారు. వసుంధర నాన్న ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది కళావతి. అది పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పు. అదేంటన్నయ్యా అలా అంటావు? వసుంధరకి మా కేతన్కి చేసుకోవాలని నేను అనుకుంటున్నది నీకు తెలుసు కదా. అవుననుకో, కానీ ఏంటనయ్యా? అది వసుంధరకి చెయ్యకుండా వర్షకు పెళ్ళంటే ఎందుకో నా మనసు ఒప్పడం లేదు అన్నయ్య. ఈ క్షణాన ఇప్పుడే కేతన్కి వసుంధరకి పెళ్లి చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. కేతన్ అమెరికాలో ఏదో ప్రాజెక్టు పనిలో బిజీగా ఉన్నాడంట. రావడానికి ఇప్పుడు కుదరదు. 2 నెలల్లో వస్తాడు అన్నాడు.
వాడు వచ్చిన వెంటనే పెళ్లి చేద్దాం. ఈలోగా వర్షకు చేద్దాం మంచి సంబంధం. మనం అనుకున్నప్పుడల్లా రావు. అన్నయ్య, వీళ్ళ కోసం వచ్చిన మంచి సంబంధాన్ని వదులుకోవడం మంచిది కాదు అనిపిస్తుంది. అవును బావా, కళావతి చెప్పింది నిజం అని వస్తూ చెప్తాడు రాజేష్. సరే, మీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అంటాడు చంద్రశేఖర్ గారు. వర్షకు అసలు ఏం అర్థం కాదు. గందరగోళంగా ఉంటుంది. వర్షకి ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు. వర్ష గుడిలో ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో తనను లాగుతారు. వెళ్ళి తన మీద పడుతుంది. తన ఎదురుగా ఉన్న కళ్యాణ్ని చూసి, నువ్వా? ఎంత భయపడ్డానో తెలుసా? ఎవరైనా చూస్తే చూడని వాళ్ళు ఏమైనా మన ప్రేమ విషయం మీ నాన్నకు చెప్తే అప్పుడన్నా మన ఇద్దరికి పెళ్లి చేస్తారు. వర్ష, నాకైతే తెలియదు, కానీ నీకు మాత్రం ఖచ్చితంగా చేస్తారు పెళ్ళి. ఏంటి బంగారం, ఏదో మాట్లాడాలి రమ్మన్నావు? అది మా ఇంట్లో నాకు పెళ్ళి ఫిక్స్ చేశారు. వర్ష నోటి నుండి ఆ మాట కళ్యాణ్ వినగానే వాట్ అని ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును కళ్యాణ్, మా ఇంట్లో మంచి సంబంధం పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. నువ్వు మన ప్రేమ గురించి చెప్పలేకపోయావా? నీకు తెలుసు కదా మా నాన్న అంటే నాకు ఎంత భయమో. అయితే నువ్వు ఇప్పుడు వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటావా? అలా చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? వర్ష మౌనంగా ఉంటుంది. పద, మీ నాన్న దగ్గరికి వెళ్దాం. మన ప్రేమ గురించి చెప్పి ఆయన్ని ఒప్పిద్దాం. నీకు తెలుసు కదా మా నాన్న పేరుకు ప్రాణం ఇస్తారని. మన పెళ్లి విషయం చెప్పగానే మన ప్రాణమన్న తీస్తారు, లేకపోతే మా నాన్నగారే అని. అక్కడితో నోటి నుండి మాట రావడం లేదు వర్షకు. కళ్యాణ్, ఐ లవ్ యూ వర్ష. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం నా ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేను చావడానికి భయపడట్లేదు. కానీ ఈ విషయం తెలిసి ఆయనకు ఏమన్నా అయితే నేను భరించలేను కళ్యాణ్. కళ్యాణ్ ఎంత చెప్పినా వర్ష వినదు. కళ్యాణ్కు విసుగు వచ్చేస్తుంది. వర్ష, నీకు నేను కావాలో మీ నాన్న కావాలో నువ్వే తేల్చుకో. నాకు మాత్రం నువ్వే కావాలి. మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఆ మాట వినగానే వర్షకు భయం వేస్తుంది. ఐ లవ్ యూ కళ్యాణ్, కానీ మా నాన్నకు కాదని నేను ఏ పని చేయలేను. కళ్యాణ్ కోపంగా అక్కడి నుంచి వెళుతూ, వర్ష, ఒకటి గుర్తుపెట్టుకో. ఐ లవ్ యూ. నిన్ను తప్ప నా లైఫ్లో ఎవరిని నా వైఫ్గా ఊహించుకోలేను. నేను బ్రతికినంత కాలం ఇలానే బ్రతుకుతాను. నేను చెప్పిన ప్రపోజల్ నచ్చితే నాకు కాల్ చేయి, లేకపోతే అని కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. ముహూర్తం దగ్గర పడే కొద్దీ వర్షకు టెన్షన్ పెరిగిపోతుంది. వాళ్ళ నాన్నకు ఎదురు చెప్పలేదు. అలాగని మనసు ఇచ్చిన వాడిని మర్చిపోను లేదు. మనసులో బాధపడుతూ ఉంటుంది. పెళ్లి కూతురు ఇంటి దగ్గర కావడంతో 2 రోజుల ముందే పెళ్లివారు వస్తారు. చంద్రశేఖర్ టెన్షన్ పడుతూ పని వాళ్లపై అరుస్తూ పని చేయిస్తుంటే అక్కడికి వసుంధర వస్తుంది. నాన్న, మీరు ఏం టెన్షన్ పడకండి. పెళ్లి పనులు అన్నీ సవ్యంగా జరుగుతాయి. మీరు టెన్షన్ పడి మీ చిట్టి గుండెకు రెస్టు లేకుండా చేస్తే ఎలా నాన్న? మీరు రిలాక్స్గా ఉండండి. పెళ్లి పనులు అన్నీ నేను, అత్త, మామయ్య చూసుకుంటాం. చంద్రశేఖర్ చిన్నగా నవ్వి, నాకు కొడుకు లేని లోటును నువ్వే తీర్చావు తల్లి అని తన నుదుటి మీద ముద్దు పెడతాడు. వర్షకు మంగళస్నానం చేయిస్తారు. తర్వాత అందరూ కలిసి రెడీ చేస్తూ కుందనపు బొమ్మలా ఉందని పొగుడుతూ ఉంటారు. అమ్మో, అందరి కళ్ళు పిల్ల మీదనే, ఎంత దిష్టి తగులుతుందో అని వెంటనే తనకి దిష్టి తీయాలని ఎర్ర నీళ్లు తీసుకురమ్మని వసుంధరకి చెప్పింది కళావతి. దిష్టి తీసిన నీళ్లు బయట పడేయమని వసుంధరకి ఇస్తుంది. వసుంధర వాటిని తీసుకువెళ్తుంటే పనివాళ్ళు ఎవరో ఒకరు వచ్చి సామానుల గురించి అడుగుతున్నారు. కొందరికి ఎక్కడ ఉన్నాయో చెబుతుంది. ఇంకొందరికి నేను వచ్చి చూపిస్తాను అని చెప్పి పంపిస్తుంది. పని వాళ్లకు సామాన్లు ఇచ్చి త్వరగా పనిచేయమని చెప్పాలి అని ఆలోచిస్తూ నీళ్లు బయటపడేయబోతుంటే ఆ నీళ్లు ఒక అతని మీద పడిపోతాయి. నీకు కళ్ళు కనిపించడం లేదా అని అనడంతో, అరే ఏమైంది, ఎర్ర నీళ్లే కదా పడింది, కడుక్కుంటే పోతుంది అంటుంది నిర్లక్ష్యంగా. అసలు ఈ జాకెట్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? నాకెలా తెలుస్తుంది? అమ్మినోడిని అడిగితే తెలుస్తుంది. అయినా రేట్ తెలియకుండానే కొన్నావా? అయినా నాకు ఒక డౌట్, కొన్నావా కొట్టేశావా? అతను కోపంగా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? తెలుగులో మాట్లాడుతున్నాను. నేనెవరో తెలుసా నీకు? నీకు తెలియదా? నిన్ను ఏంటి, ఏం చేస్తావు అని అతని మీదకి వెళ్తుంది వసుంధర. నా డ్రెస్ పాడు చేసిందే కాకుండా నన్నే దబాయిస్తున్నావా? ఇప్పుడు ఏంటి నీ నస? నీ డ్రెస్ మీద పడిన కలర్ పోవాలి అంతే కదా? ఒక్క నిమిషం అని ఇంట్లోకి వెళ్ళి సబ్బు బకెట్తో నీళ్లు తెచ్చి ఇస్తుంది.
కడుక్కుంటావో ఉతుక్కుంటావో నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటుంది. అతను కోపంగా ఐ హేట్ విలేజ్ గర్ల్స్ అంటాడు. నిన్నెవరు ఇక్కడ లవ్ చేస్తామని అనలేదు అని పని వాళ్ళు పిలవడంతో అక్కడి నుండి వెళ్తుంది వసుంధర. అతని ఫ్రెండ్స్ వచ్చి ఏంటా లోకేష్ ఏమైంది? ఒక తింగరి దాని వల్ల డ్రెస్ మొత్తం పాడైపోయింది, నేను చేంజ్ చేసుకుని వస్తాను అని వెళ్తాడు లోకేష్. లోకేష్ పెళ్లి కొడుకు ఫ్రెండ్, అందుకే పెళ్లికి వస్తాడు. వర్ష ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రూమ్లోకి వచ్చిన వసుంధర, ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, నాకు తెలుసు వర్ష, నువ్వు మమ్మల్ని అందరినీ విడిచి వెళ్లాల్సి వస్తుందని బాధపడుతున్నావు కదా. వర్ష ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. వర్ష, నాన్నగారు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? ముందు నా పెళ్లి జరిగింటే ఆయన సంతోషాన్ని ఇంత చూసేదాన్ని కాదేమో. ఎందుకో తెలుసా, నేను కూడా అప్పుడు నీలాగే ముచ్చుమొహం వేసుకొని కూర్చొని ఉండేదానేమో అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి. అక్క నిన్ను అని నవ్వుతుంది వర్ష. అద్ది అలా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ. ఏంటి అక్కా చెల్లెలు మంచి హుషారుగా ఉన్నారు? రండి మామయ్య వచ్చి కూర్చోండి అంటారు ఇద్దరు. నాకు పని ఉందమ్మా, నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏంటి మామయ్య అని అడుగుతుంది వసుంధర. వసుంధర చేతిలో చీర కొంత డబ్బు పెడతాడు. ఎందుకు మామయ్య ఇది? చెబుతాను. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అమ్మవారికి చీర నగలు సమర్పించడం మన ఆనవాయితీ. నాకు పని ఉండడంతో ఆర్డర్ ఇచ్చి నా నగలు తేలేకపోయాను. నగల షాప్ అతను గుడికి వచ్చి నగలు ఇస్తానన్నాడు. నువ్వు వర్ష ఇద్దరు వెళ్ళి ఇవి అమ్మవారికి సమర్పించండి. అలాగే మామయ్య. చెప్పడం మర్చిపోయాను, పెళ్లి కొడుకు వాళ్లకు కూడా ఏదో మొక్కు ఉందంట, వాళ్ళు కూడా మీతో పాటు వస్తున్నారు. వాళ్ళు ఊరికి కొత్త కదా, జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. సరే మామయ్య. పెళ్లి కొడుకు పేరు వినగానే వర్షకు ఒక ఆలోచన వస్తుంది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అబ్బాయికి చెబితే ఎలాగోలా పెళ్లి చెడగొట్టమని చెప్పాలి. మంచివాడు అయితే నన్ను అర్థం చేసుకుంటాడు, లేకపోతే లేదు అని మనసులో ఆలోచిస్తుంది. పెళ్లి కొడుకు పేరు విని వర్ష ముఖంలో వచ్చిన సంతోషం చూసి వసుంధర, ఏంటి అప్పుడే మా మరిది గారితో ఊహల్లో తెలిపోతున్నట్టు ఉన్నావు అక్క అని వసుంధర వైపు కోపంగా చూస్తుంది. త్వరగా రెడీ అవ్వు, మీ శ్రీవారిని చూదువు. పెళ్లి కొడుకు లోకేష్ ఇంకా అతని ఫ్రెండ్స్ అందరూ పెళ్లి కొడుకు తరపున గుడికి వస్తారు. వసుంధర వర్ష వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తారు. వాళ్ళపైన వీళ్ళు, వీళ్ళపైన వాళ్ళు సెటైర్లు వేసుకుంటారు. లోకేష్ వసుంధర ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఒకరినొకరు మనసులో వీడి పెళ్లి కొడుకు తరపా, ఇది పెళ్లి కూతురు తరపా అని తిట్టుకుంటారు. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వీళ్లను ఏడిపిస్తూ ఉంటారు. వసుంధరకు కోపం వచ్చి కోతులతో మీకేంటే పని? హలో మిస్, ఏంటి మీరు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నారు? అనబోయి పొరపాటున టూ మంకీస్తో మాట్లాడుతున్నారు అంటాడు లోకేష్. నేను చెప్పింది అదే, సైన్స్లో కోతి నుండి మనిషి రూపాంతరం చెందాలి అని చెబుతారు. పాపం కొన్ని జీవులు ఇంకా అలాగే ఉన్నాయని మిమ్మల్ని చూసి చెప్పొచ్చు అంటుంది వసుంధర. వీళ్ళు ఇలా గొడవ పడుతూ నడుస్తూ ఉంటారు. గుడి వచ్చేస్తుంది. అందరూ గుడి లోపలికి వెళ్తారు, లోకేష్ తప్ప. గుడిలోకి కోతులకు కూడా ప్రవేశం ఉంది, రావచ్చు అంటుంది వసుంధర. చూడండి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అబ్బచ్చా, నువ్వే చెప్పాలి నాకు. గుడి వరకు వచ్చి గుడిలోకి రాకుండా ఉండకూడదు కదా. నాకు గుడిలోకి రావడం ఇష్టం లేదు. ఎందుకు కొంపదీసి నువ్వు నాస్తికుడివా? నేను దేవుడికి వ్యతిరేకిని కాదు, నాకు నమ్మకం లేదు అంతే. గుడిలో పంతులు గారు వర్షకు పెళ్లి కొడుకుకు ప్రదక్షిణలు చేసి రమ్మని చెబుతారు. ఇద్దరు ప్రదక్షిణలు చేయడానికి వెళ్తారు. పెళ్లి కొడుకు వర్ష గారు, మీతో కొంచెం మాట్లాడాలి నేను కూడా అంటుంది వర్ష. ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో చెప్పండి. ముందు మీరు చెప్పండి. లేడీస్ ఫస్ట్ అంటారు కదా, మీరే చెప్పండి. అది అని అనుకుంటుండగానే అక్కడ వసుంధరకు నగల షాప్ అతను కాల్ చేస్తాడు. అమ్మ, నేను గుడికి వచ్చాను, మీరు ఎక్కడ ఉన్నారు? నేను గుడి బయట ఉన్నాను. సరే అమ్మ వస్తున్నాను అని కాల్ కట్ చేశాడు. వసుంధర నగల వ్యాపారికి డబ్బులు ఇచ్చి నగలు తీసుకోబోతుండగా సడన్గా అక్కడికి ఒక దొంగ వచ్చి వసుంధర చేతిలో ఉన్న నగలు లాక్కొని వెళ్ళిపోతాడు. వసుంధరకు ఆ నగల వ్యాపారికి అక్కడ ఏం జరిగిందో ఏం అర్థం కాదు. ఇద్దరూ షాక్ నుండి తేరుకొని చుట్టూ చూస్తారు. దొంగ కనిపించడు. వసుంధర ఏడుస్తూ అక్కడే ఉన్న మెట్ల మీద పడిపోతుంది. లోకేష్ దూరం నుండి ఇదంతా చూసి దొంగను తన్ని నగలు తీసుకొని వచ్చి వసుంధరకు ఇస్తాడు. వసుంధర చాలా సంతోషిస్తుంది. ఈ రుణం నీ జన్మలో మర్చిపోను అంటూ లోకేష్ చేతులు పట్టుకుంటుంది. లోకేష్ చేతికి గాయమై రక్తం కారుతుండడంతో అయ్యో రక్తం, నేను ఇంతవరకు చూసుకోనే లేదు, ఇంత రక్తం పోతుంది, తొందరగా కట్టు అంటాడు. నీ దగ్గర ఏదైనా ఖర్చుపుంటే ఇవ్వు, కట్టుకడతాను. నా దగ్గర లేదు, నీ దగ్గర ఉంది కదా, దాంతో కట్టు. అమ్మో నేను ఇవ్వను, మా నాన్న డిజైన్ చేయించిన కొత్త ఖర్చుపిది, నేను ఇవ్వను అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి. నీకు కావాలంటే తెచ్చిస్తాను, కట్టుకట్టవే తల్లి, అసలే నాది రేర్ బ్లడ్ గ్రూప్ అంటాడు బ్రతిమాలినట్లు ఫేస్ పెట్టి.
నీ బోడి కర్చిప్ నాకేం వద్దు. అసలు నువ్వు మనిషివేనా దయ్యానివా? ఒక పక్క రక్తం పోతుంటే నీ నస ఏంటే అని వసుంధర దగ్గర కర్చిప్ తీసుకొని కట్టుకుంటాడు. వసుంధర లోకేష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? చూపులతోనే కాల్చేసేలా. అయినా నీకోసం ఫైట్ చేసినప్పుడే ఈ దెబ్బ తగిలింది. తొక్కల్లో కర్చిప్ కోసం తినేసేలా చూస్తున్నావు. నేను నిన్ను ఫైట్ చేయమని అడిగానా? ఆ బుద్ధి గడ్డి తిని చేతులు ఉండలేక కొట్టడానికి వెళ్ళాను. మొహం చూడు ఉడత మొహం అని అక్కడి నుంచి వెళ్తాడు లోకేష్. వర్ష పెళ్ళికొడుకుతో తన ప్రేమ విషయం చెబుతుందా లేదా? ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.